సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. ప్రభునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. కృపావార్త అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని మహోన్నతమైనటువంటి సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. ఈ పరంపరలో ఈరోజు కూడా ఉన్నతమైనటువంటి విషయాలను మనము పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. శుద్ధ హృదయం యొక్క ప్రాముఖ్యత, శుద్ధ హృదయమును మనుషులు కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. శుద్ధ హృదయముతో ఉన్నప్పుడే మనిషి ఆత్మ సంబంధిగా దేవుని యొద్దకు చేరుకొనగలడని గత పాఠ్యాంశం ద్వారా మనము గ్రహించాం. అయితే అంత్యకాలం ముందు ఉన్నటువంటి మనము శుద్ధ హృదయమును ఎలా పొందగలము? ప్రస్తుత కాలంలో మనము శుద్ధ హృదయమును ఎలా పొందగలం? శుద్ధ హృదయం మనకు ఎలా అనుగ్రహింపబడుతుంది? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, మనుషులకు దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. దేవుని వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ద్వారా అనగా ఆయన సూచించిన మార్గములో మనము నడుచుకొనుట ద్వారా మనము నూతనమైన హృదయాన్ని పొందగలం. మనము శుద్ధ హృదయమును సంపాదించుకోగలం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనుషులందరికీ శుద్ధ హృదయమును సంపాదించుకునేటువంటి అవకాశమును అనుగ్రహించాడు. చాలామందికి ఈ విషయం మీద అవగాహన లేదు. యేసుక్రీస్తు ప్రభు అంటే లోకములో ఒక దేవుడని, అవసరతలు తీర్చేవాడని, కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేవాడని, ఇటువంటి అభిప్రాయాలతో మాత్రమే ఉన్నారు. కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభు అనగానే ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటి అసలైన సంగతి ఏమిటి అనగానే ప్రభువు మనకు శుద్ధ హృదయమును దయచేస్తాడు. లోకములో అనేక మంది మనుషులు పాపాత్ములుగా మారిపోవటం వలన లోకములో పుడుతున్నటువంటి మనుషులందరికీ పాపమే కనిపిస్తోంది. నూతనముగా జన్మించినటువంటి శిశువుకు మొట్టమొదట ఏది పరిచయం అవుతుందో చెప్పండి? పరిశుద్ధత లేక పాపమా? లోకమందు పుట్టినటువంటి శిశువులకు మొట్టమొదట ఏది పరిచయం అవుతుంది? లోకముతో పాపము నిండిపోయింది. లోకమంతా పాపమే. బయటకు వెళితే పాపం, మనుషులలో ఎవరి దగ్గర చూచినా పాపం, అపరిశుద్ధత, అజ్ఞానం, ఆజ్ఞాతిక్రమం, ఇదంతా కూడా ఈరోజు సర్వ ప్రపంచంలో కనిపించుచున్నటువంటి విషయం. కనుక ఈ లోకములో అడుగు పెట్టినటువంటి ప్రతి మనిషికి మొట్టమొదట పరిచయం అవుతున్నటువంటిది పాపమే, పరిశుద్ధత కాదు. పాపములో మనిషి పడిపోయి తన హృదయమును మలినపరుచుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. కనుక అపరిశుద్ధమైన హృదయముగా మనిషి హృదయం మారిపోయింది. మనుషులందరి హృదయాలు ఈరోజు అపవిత్రంగానే కనిపిస్తున్నాయి, అపరిశుద్ధంగానే కనిపిస్తున్నాయి. అపరిశుద్ధమైన హృదయాలతో దేవుని రాజ్యములో ఎవరూ ప్రవేశించలేరు. కనుక దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపించి మనుషుల హృదయాలను మరల శుద్ధమైనవిగా చేయుటకు అవకాశాన్ని ఇచ్చాడు. క్రీస్తు ప్రభువు ద్వారా మనము నూతనమైన హృదయాన్ని ఎలా పొందగలం? నూతనమైన మనస్సును ఎలా సంపాదించుకోగలం? ఆయన సూచించిన మార్గంలో మనం నడుచుకొనుట ద్వారా.
ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం ఈ విషయమై ఆలోచన చేద్దాం. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో చక్కగా ఈ విషయాన్ని వివరిస్తున్నారు. ఆయన తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి, మునుపటి కాలంలో మనం కూడా ఎలా ఉన్నాం అని అప్పుడు పరిశుద్ధులుగా ఉన్నవారు, అప్పుడు పవిత్రతతో ఉన్నవారు మాట్లాడుతున్నారు. పౌలు గారు, ఈ తీతు గారు అప్పటికి పరిశుద్ధులే, కానీ మునుపు ఎలా ఉన్నారు? మునుపు పాపంలోనే ఉన్నారు. అంటే మొదట పరిచయమైనది పాపమే, మొదట పరిచయమైనది మనుషులకు ఈ లోకంలో పాపమే. కనుక మునుపు మనం కూడా ఈ విధంగానే ఉన్నాం, అపరిశుద్ధులంగా ఉన్నాం అని పౌలు గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు, మన కాలం అంతా ఆ విధంగానే వెళుతూ ఉంది. కానీ ప్రభు మనకు పరిచయం అయ్యాడు, అప్పటి నుండి మనం మారిపోయాం అని పౌలు గారు వివరిస్తున్నారు. మనం అలా కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని, చూసారా, మునపటి ప్రవర్తన చాలా భయంకరమైనది. మునుపు మనము అజ్ఞానములో ఉన్నాము, మునుపు మనము అపరిశుద్ధమైన హృదయంతో ఉన్నాము అని పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, అయితే ఇప్పుడు ఎలా ఉన్నాం చూడండి, ఇప్పుడు ఎలా మారిపోయాం చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు రూపంలో ప్రత్యక్షమైంది దేవుని దయ, దేవుని ప్రేమ. మనము మునుపు అపవిత్రులుగా ఉన్నాం, అపరిశుద్ధులుగా ఉన్నాం. అయితే దేవుడు మన మీద దయ చూపించాడు, దేవుడు మన మీద ప్రేమను కురిపించాడు. ఆ ప్రేమ, ఆ దయ, ఆ కృప ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభు రూపంలో. అలా ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనమేదో మనంతట మనమే శుద్ధ హృదయాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నించినట్టు కాదు, కానీ దేవుణ్ణి వేడుకున్నాం, దేవుడు మనకు ప్రభువును అనుగ్రహించాడు. కనుక మనము చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, మానవ హృదయం పరివర్తన చెందాలంటే, మానవ హృదయం శుద్ధమైనదిగా మారాలంటే ఏమి చేయాలో ఇక్కడ సూచింపబడింది చూడండి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అనగా బాప్తిస్మము ద్వారా మీ హృదయము పరివర్తన చెందాలి, పరిశుద్ధముగా మారిపోవాలి. గత పాఠ్యాంశంలో దావీదు భక్తుడు దేవుణ్ణి అడిగినట్టు మనం తెలుసుకున్నాం. దేవా, నాకు శుద్ధ హృదయమును దయచేయము, నూతనమైన మనస్సును పుట్టించుము అని. ప్రియులారా, ఎలా మనం శుద్ధమైన హృదయాన్ని తెచ్చుకోగలం? నూతనమైన మనస్సు, నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు ఎలా సంపాదించుకోగలం? దేవుడు మనకు ఎలా అనుగ్రహిస్తాడు అనగానే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా దేవుడు నూతనమైన హృదయమును మనుషులకు అనుగ్రహిస్తున్నాడు. మనుషులు చేసిన క్రియల మూలముగా కాదు, దేవుడు తన మహాకృప చొప్పున, మహాకనికరము చొప్పున యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను అని వ్రాయబడింది చూడండి. పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము. బాప్తిస్మము తీసుకున్నటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి హృదయములను నూతనపరుస్తున్నాడు. హృదయము అప్పటి వరకు మలినంతో ఉంది, కానీ ఇప్పుడు హృదయము నూతనపరచబడింది, శుద్ధ హృదయముగా మారింది. ఈ అవకాశమును ఎందరూ అందుకుంటున్నారు చెప్పండి? దేవుడు మనుషులను రక్షించే ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనుషులను రక్షించటానికి తన మహాకనికరమును చూపించినప్పుడు ఎందరూ ఆ కనికరమునకు పాత్రులవుతున్నారు చెప్పండి? బాప్తిస్మము తీసుకున్న వారై, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవారై, ఆత్మను ఆర్పివేసుకోకుండా దేవుణ్ణి మీరు ఎల్లప్పుడూ అడుగుతూ ప్రాధేయపడుతూ నూతన హృదయమును మీరు కలిగి ఉండాలి, శుద్ధ హృదయముతో మీరు జీవించాలి. ఇది దేవుడు మానవాళికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అండి. ఈ వరమును మీరు పొంది మీరందరూ కూడా ధన్యులవ్వాలి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, మీరు ధన్యులవ్వాలి.
అలాగే పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో కూడా చూడండి, మనము రూపాంతరము నొందాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి, మొదటి 2 మాటలు చూడండి, 2 వాక్యములు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించుకోవటం అక్కడ చాలా ఉన్నతమైన విషయం. దేవుడు అటువంటి విధానంలో మనుషులను కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో అడుగు పెట్టగలిగిన వారు ఎవరు చెప్పండి? ఆయన కొరకు నిజముగా బ్రతకగలిగిన వారు ఎవరు చెప్పండి? ఎవరైతే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా తమ శరీరములను సమర్పించుకుంటారో వారే దేవునికి కావాలి. అట్టి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని వాత్సల్యము దేవుడు కోరుకుంటున్నాడు అట్టి వారిని. అలా మీరందరూ మారాలని బతిమాలుకొనుచున్నానని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. ఇక 2వ వాక్యం కూడా చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తే అపరిశుద్ధమైన హృదయాలతోనే ఉండిపోతారు, తప్పుడు తలంపులతోనే మిగిలిపోతారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. ఎవరికి ఉత్తమం? మీకు కాదు, దేవునికి ఉత్తమం. అంటే అది మీకు కూడా మేలు చేస్తుంది, మీకు కూడా ఉత్తమముగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, లోకములో లోక సంబంధిగా బ్రతకడమే నాకు ఉత్తమం అనుకుంటే మీ కళ్ళు మూసుకుపోయాయి, మీ మనోనేత్రములు మూసుకుపోయాయి. కనుక మీరు ఏదైతే చెడో దానిని ఉత్తమం అనుకుంటున్నారని అర్థం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉంది చూడండి, ఉత్తమమైన దానిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే చెప్పాలి. మనకి ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. నిజముగా ఆయన ఉత్తమము అనేటువంటి మార్గమును మనం స్వీకరించి అందులో నడుచుకుంటున్నప్పుడు మనకు కూడా అర్థమవుతుంది, నేను ఉత్తమమైన మార్గంలో ఉన్నామని. ఉత్తమమైన మార్గంలో నేను ఉన్నానని మనకే అర్థమవుతుంది. అప్పుడు ఉత్తమమును అనుకూలమును దేవునికి అనుకూలం, ఉత్తమమును దేవునికి అనుకూలమును సంపూర్ణమునై ఉన్న. ఇది అరాకొర మార్గం కాదు, మధ్యలో విడిచిపెట్టేది కాదు, నిత్య జీవం వరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళేదే. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారిపోవాలి. దేవుని చిత్తమేదో మీరు గ్రహించాలంటే, దేవుని మనస్సును మీరు తెలుసుకోవాలంటే, దేవుని ఆలోచనలోనికి మీరు వెళ్ళాలంటే, దేవుని తలంపులు మీరు గ్రహించాలంటే మీ మనసు మారిపోవాలి. టోటల్గా మీరు కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి. పాత హృదయం మలినమైనది, పాత హృదయము అపరిశుద్ధమైనది. దానితో మీరు ప్రభువు రాజ్యంలో ప్రవేశించలేరు, ప్రభువు చెంతకు మీరు వెళ్ళలేరు. ప్రభువు దగ్గర పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. కనుక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొగుట వలన రూపాంతరం పొందుడి. నూతనమవ్వండి, హృదయమును పరిశుద్ధముగా మార్చుకోండి, రూపాంతరమును పొందండి. జీవితం ఒక్కటే, కానీ రూపం మారిపోయింది. మీ హృదయం రూపం మారిపోయింది, మీ జీవితం యొక్క రూపే మారిపోయింది. ఆ విధంగా మీరు బ్రతకాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, శుద్ధ హృదయము ఎంత ముఖ్యమైనదో ఇప్పటికైనా మీరు గ్రహిస్తున్నారా? దావీదు కోరుకున్నటువంటి ఆ శుద్ధ హృదయం, ఇశ్రాయేలీలందరూ కోరుకోవాలని దేవుడు ఆశించినటువంటి ఆ శుద్ధ హృదయం ఈరోజు మనలో కనిపించాలి. మనకు ఆ శుద్ధ హృదయం ఎలా దొరుకుతుంది అనగానే, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, అనగా బాప్తిస్మము ద్వారా, దేవుడు మనకు అనుగ్రహించే పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ శుద్ధ హృదయమును పొందగలం. శుద్ధ హృదయము కొరకు దేవుణ్ణి వేడుకున్నప్పుడు పాప పంకిలమైన జీవితమును మనం విడిచిపెట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపముతో, దేవుని ఎదుట పూర్తిగా మారు మనసు నొందిన వారమై మనము దేవుణ్ణి కోరుకోగలిగితే, దేవుడు మన పాత హృదయమును తొలగించి, పాత తలంపులను తొలగించి, మలినమును అంతటిని తీసివేసి శుద్ధ హృదయమును మనకు దయచేస్తాడు. మనము రూపాంతరమును పొందుతాం. ఇంత గొప్ప అవకాశమును మనుషులకు దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించినప్పుడు
మనుషులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి, ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఈ విషయం నిజంగా శరీరాలను విడిచిపెట్టిన తరువాత ప్రతి ఆత్మకు అర్థమవుతుంది. కానీ శరీరాలలో ఉన్నప్పుడే అర్థం చేసుకుంటే మీరు మేలు నొందిన వారు అవుతారు, నిత్యత్వంలో అడుగు పెట్టగలిగిన వారు అవుతారు. కనుక మంచి నిర్ణయాలు తీసుకొని మీ పాప పంకిలమైనటువంటి జీవితమును, పాత హృదయమును, అపరిశుద్ధమైనటువంటి హృదయమును, తలంపులను, మనస్సును మీరు విడిచిపెట్టి నూతన హృదయమును దేవుని యొద్ద పొందుటకు క్రీస్తు ప్రభువులో అడుగులు ముందుకు వేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయం ముందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన ఈ సంగతులను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ ఆలోచనల్లో ఉంటూ మీ సంగతులను గ్రహిస్తూ మీరు ప్రకటింపజేసిన ప్రతి మాటకు విలువనిస్తూ మీకు లోబడి నాయనా మంచి నిర్ణయములు తీసుకొనగలుగుటకు మీ బిడ్డలందరికీ సహాయమును అనుగ్రహించండి. శుద్ధ హృదయము చాలా ముఖ్యమైనది. మీ రాజ్యంలో ప్రవేశించాలంటే శుద్ధ హృదయంతోనే మేము ప్రవేశించగలం. నాయనా, శుద్ధ హృదయమును పొందే అవకాశమును చాలా చక్కగా మాకు వివరించినందుకు, మా కళ్ళ ముందు మీరు ఉంచినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ మహాకనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మతో నడిపించుట చేత మా మనస్సులు మార్చాలని మీరు కోరుకుంటున్నారు. తండ్రి, నిజముగా ఆ పరిశుద్ధమైనటువంటి హృదయమును మేము పొందగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. మీ మార్గములో నడిచే కృపను మా ఎడల చూపించండి. తండ్రి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి కోరిక కలిగినటువంటి మీ బిడ్డలందరికీ నైనా మీ కృపా బాహుళ్యతను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ వారంతా మీ రక్షణలో ప్రవేశించగలిగే ధన్యతనిమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.